జాతర. ఓకే. 50 సంవత్సరాల సందు కూడా గతంలో గ్రామ పెద్దలు కానీ, గ్రామ హనుమాన్ యువజన సంఘం కమిటీ కానీ, గ్రామ పెద్దలు కానీ మరి ఇక్కడ ఈ యొక్క చిత్తారమ్మ జాతర మరి ఇక్కడనే విగ్రహం ఉండేదంట. గతంలో పెద్దలు చెప్తారు. దాన్ని అంచెలంచెలుగా మరి ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదం బాగుంటుంది. మరి తెలంగాణలో కూడా ఒక 5 జాతరలు టాప్ మోస్ట్ ఉంటే అందులో ఒక వన్ ఆఫ్ ది గాజుల రామారం పేరు ఉంటుంది. అమ్మవారు కూడా ఏంటంటే ఎక్కడెక్కడికి నుంచి వస్తారు. గ్రామ పరిస్థితి ఏంటంటే గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ దసరాకు సంక్రాంతికి రాకుండా అమ్మగారి కాడికి ఈ జాతర సమయాన గాజుల రామారంకించి ఆడపిల్లలు ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకొని పోయారో కోడలు తెచ్చుకోరో వాళ్ళందరూ కూడా ఈ జాతరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పోతారు. ప్రభుత్వం అంటే ఎలాంటి ఏర్పాట్లు చేసిందండి? ప్రభుత్వం దిక్కించి ఏ ప్రభుత్వం ఉన్నా మరి భక్తులకు అసౌకర్యం కాకుండా చూసే బాధ్యత వాళ్ళు ఉంది, వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రజల సంఖ్య అధికంగా ఉందంటారా? గతంతో మనం కనుక కంపేర్ చేసుకుంటే దినదిన అభివృద్ధి ఎంత ఉంది. టెంపుల్ కూడా వచ్చే భక్తులు కూడా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా రావడానికి కారణం ఏంటంటే భక్తులకు ఏదైతే ఇబ్బందులు, వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో అమ్మవారిని మొక్కుకుంటే మాకు కోరిక తీరుతుంది అని నమ్మకం ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి మాత్రం అమ్మవారు కొంగు బంగారం లెక్క మరి అందరూ కూడా బ్లెస్సింగ్ ఇస్తుంది. వచ్చేవారి సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే ఈ చిత్తారమ్మ జాతర గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ కొనసాగుతోంది అంటున్నారు కదా. అంటే మన తెలంగాణలో ప్రజలు మాత్రమే వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారంటారు? అన్ని రాష్ట్రాల ప్రజలు వస్తారు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ జిహెచ్ఎంసీ పరిధిలో అతి పెద్ద భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో అంతమంది నివసిస్తూ అందరూ వస్తారు. నార్త్ ఇండియన్స్ వస్తారు, ఆంధ్రలో వస్తారు, రాయలసీమలో వస్తారు, తెలంగాణలో వస్తారు. ఒక్కరికే పరిమితం కాలే. ఓకే. అంటే ప్రత్యేకంగా ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు శ్రీశైలం గారు? చిత్తారమ్మ గుడి ప్రత్యేకత ముందు చెప్పినట్టుగా ఆపత్తులో అమ్మవారిని తలుచుకుంటే సమస్యలు పరిష్కారం నమ్మకం ఉన్న వాళ్ళకు అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. అదే నమ్మకంతో ముందుకు పోవడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారు ఆశీర్వదించింది. ఇంత జనం పోటెత్తుకుంటూ వస్తుంటే కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా జనాన్ని చాలా కంట్రోల్గా చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో చూస్తున్నాం. మనం జనం చూస్తుంటే ఇంత పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు కానీ ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అందరూ దర్శనం చేసుకోవడానికి చాలా వీలుగా ఉంది. మా చిత్తారమ్మ జాతర స్పెషల్ ఏంటంటే 50 సంవత్సరాల ఇక్కడ ఎప్పుడు కూడా అసాంఘిక శక్తులు ఇక్కడ రాలేదు. గొడవలు లేవు, పంచాయతీలు లేవు. వచ్చిన వాళ్ళు భక్తి మార్గంగా వచ్చి ఇక్కడ మేకలు కోసుకొని తిన్నా ఏది చేసినా కానీ భక్తి మార్గంకి వచ్చి అమ్మవారిని మొక్కుకొని భోజనం చేసుకొని వెళ్ళిపోయేవారు. 50 సంవత్సరాలు ఎక్కడ కూడా పోలీసులు ఒక కేసు బుక్ కాలేదు. అవునండి, ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్గా కూడా చూస్తున్నాం. మేము లోపలికి వస్తున్నా కూడా అందరికీ చాలా అందుబాటులో అన్ని రకాలుగా కూడా దర్శనం చేసుకోవడం చాలా చక్కగా ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.